హలో గైస్, దురంధర్ సో నిన్న రిలీజ్ కావడం అయితే జరిగింది అనమాట మూవీ. సో 19th అయితే మొన్ననైతే ప్రీమియర్స్ అయితే జరగడం అయితే జరిగింది. సో డే 1 ఎంత కొడుతుంది, వరల్డ్ వైడ్ గా ఎంత కొడుతుంది, సో ఇదైతే చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. ఈ వీడియోలో ఇప్పుడైతే క్లియర్ చేస్తాను అనమాట. డే 1 కలెక్షన్స్ అయితే వచ్చాయి. సో ఆ కలెక్షన్స్ ఎంత వచ్చాయి దాని గురించి డీటెయిల్ గా మాట్లాడతా. సో ఫస్ట్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. సో డే 1 చూసుకున్నట్లయితే 241 కోట్లు వచ్చాయని చెప్పేసి అఫీషియల్ గా అయితే వాళ్ళైతే తెలిపారనమాట. సో 241 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది డే 1. ఇది అంటే తెలుగులో రిలీజ్ కాలేదన్నమాట. తెలుగులో అయితే ఇవాళ డే 2 అంటే ఈ 20th అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇవాళ తెలుగు దీన్ని ఇచ్చిపెట్టండి, తెలుగు ఇచ్చిపెట్టండి. బట్ హిందీ కలెక్షన్స్ అంటే వాళ్ళు రీఫండ్ కూడా చేశారనమాట. దానికి సంబంధించింది ఓన్లీ హిందీ కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే హిందీ కాదు, ఓన్లీ తెలుగు తప్పించి మిగతా కన్నడ ఆల్ ఇన్ దురంధర్ 2 వచ్చేసరికి దాదాపు అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. ఒక తెలుగులో ఇవాళ రిలీజ్ అయింది అనమాట. సో డే 2 చూసుకున్నట్లయితే డే 1 చూసుకున్నట్లయితే 241 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఎందుకు ఇంత తక్కువ అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు అనమాట. సో కొంతమంది పుష్పతో కూడా కంపేర్ చేస్తున్నారు, దాని విషయం కూడా వస్తా. సో మీడియం టికెట్ రేట్స్ అనమాట 175 రూపాయలు మాత్రమే ఉన్నది దురంధర్ 2కి. సో మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. స్క్రీన్ బట్టి అయితే ఆ రేట్ అయితే చేంజ్ అవుతూ ఉన్నది. మాక్సిమం అన్ని స్క్రీన్స్ లో 175 రూపాయలు మాత్రమే ఉన్నది. అంటే 200 లోపే మాత్రమే ఉన్నది. మాక్సిమం ఉంటే 200 ఉండొచ్చు. మిగతా పెద్ద స్క్రీన్స్ లో మాత్రం ఏవైతే డాల్బీ అట్మాస్, స్క్వాడ్ డాల్బీ అవి ఇట్లా ఉంటాయి చూసినా, సో వాటిలో మాత్రం రేట్ కొద్దిగా ఎక్కువ ఉన్నదని చెప్పుకోవచ్చు. అండ్ పుష్ప చూసుకున్నట్లయితే డే 1 అయితే 294 కోట్లు అఫీషియల్ గా కలెక్ట్ చేసిందని చెప్పేసి వాళ్ళు అఫీషియల్ గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారనమాట. సో గూగుల్ని అడిగితే మాత్రం 164 crores మాత్రమే అని చూపెడుతుంది. సో మరి అందులో ఎంత నిజం ఉన్నదో తెలియాలి. సో వచ్చుంటాయి, వాళ్ళు చెప్పింది అయితే ట్రూత్. ఎందుకో చెప్తా వినండి. 294 కోట్లు వచ్చినాయి అనేది ఒక 10 కోట్లు 20 కోట్లు ఎక్కువ వేసుకుండొచ్చు. దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ సో ట్యాక్స్ కటింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో 18% ఏమో జిఎస్టీ పోతుంది, వాళ్ళకి గవర్నమెంట్కి పోతుంది. సో హైయెస్ట్ టికెట్ రేటు అంటే హై టికెట్ రేట్ అనమాట. సో ఇప్పుడు పుష్ప చూసుకున్నట్లయితే ఆ టైంలో 300కి అయితే తక్కువ లేదనమాట. పుష్ప నేను చూసినప్పుడు అయితే 300కి అయితే తక్కువ లేదు పుష్ప. సో అందుకనే అంత హైయెస్ట్. ఇంకా యూఎస్లో చూసుకున్నట్టయితే దాదాపు 1300 నుంచి 1700 మధ్యలో ఉండేది అనమాట ఒక టికెట్. సో అంతలా ప్రైస్ పెంచేస్తారు అనమాట వాళ్ళు ఆ టైంలో. సో దాని గురించి పక్కన పెడితే దురంధర్ 2 అయితే బాహుబలిని ఫాలో అవుతుంది. బాహుబలి అని కాదు కానీ మన తెలుగు స్టేట్స్ లో మేబీ తక్కువ థియేటర్స్ ఇచ్చారు. దీని గురించి నేను బాహుబలి పక్కన పెడితే దురంధర్కి తక్కువ థియేటర్స్ ఇచ్చారు, ఎస్పెషల్లీ ఆంధ్రాలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా నిన్న రిలీజ్ అయింది కాబట్టి సో వాళ్ళకైతే ఇవ్వలేదు. కొంతమంది ఏంటంటే సలార్తో కంపేర్ చేస్తున్నారు అనమాట. మాకు నార్త్లో ఇచ్చారా మీకు సౌత్లో ఇవ్వడానికి అని చెప్పేసి ట్విట్టర్లో కొద్దిగా వార్ జరుగుతుంది. సో కొంతమంది బాలీవుడ్ మీమర్స్ కూడా చెప్తున్నారు అనమాట, మాకు సౌత్లో ఇక్కడ థియేటర్స్ ఇవ్వలేదు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. నార్త్లో మాకు డుంకీకి ఇచ్చిలా అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. సో దీనిపై మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక దురేందర్ బాహుబలిని ఎలా ఫాలో అవుతుంది అంటే ఇక్కడ టికెట్ రేట్స్ పెంచలేదో మరి నాకు తెలిసి ఓవరాల్గా టికెట్ రేట్స్ వాల్యూ ఫర్ మనీగా పెట్టే ఉంటాడు. అంటే బాహుబలికి ఆ టైంలో ఎట్లుంటుంది, 100 రూపాయలు స్టార్టింగ్, 100 రూపాయలు ఏమో ఉండే. బాల్కనీ 150 రూపాయలు అయితే దాటలేదు ఆ టైంలో. బాహుబలి 2018 టైంలో అనమాట, 17-18 టైంలో. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 100 పెంచుతారు. సో దిల్రాజు గారు మొన్న అదే మన తెలుగు స్టేట్స్లో 200 కంటే టికెట్ రేట్ అయితే పెంచరు అని చెప్పేసి, పెంచడం అయితే జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అఫీషియల్గా మాక్సిమం 250 అంతకన్నా పెరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. బట్ దురంధర్ చూసుకున్నట్లయితే 175 రూపాయలు మాత్రమే ఉన్నది. సో అది చాలా చాలా ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. కంటెంట్ అయితే వెరీ వెల్ మూవీ అని చెప్పుకోవచ్చు. డే 2 అయితే దద్దరు వెళ్ళిపోతుంది. అంటే ఇవాళ వచ్చే కలెక్షన్స్ వేరే ఉంటాయి, నేను దాని గురించి తర్వాత మాట్లాడతా. సో హైయెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ డే 1 చూసుకున్నట్టయితే కొన్ని మూవీస్ అయితే చెప్తా. ఫస్ట్ బాహుబలి 2 214 నుంచి 217 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. RRR 223 కోట్లు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. పుష్ప 2 294 కోట్లు అని చెప్పేసి ఉన్నారు. సో కొన్ని ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు కాబట్టి పుష్ప 2ని నేను ఇందులో ఇంక్లూడ్ చేయడం లేదు. అండ్ కలికి చూసుకున్నట్లయితే 198 కోట్లు, 2 కోట్లతోటి పెద్ద మ్యాటర్ కాదు. 1.7 crores ఏమో తక్కువ అన్నమాట. 198.6 crores 3 crores
కలెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో 2 crores తోటి పెద్ద లెక్క 200 crores వేసుకోండి. దురంధర్ చూసుకున్నట్టయితే 240 కోట్లు అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. హైయెస్ట్ కలెక్షన్స్ ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే అంటే నేను ఇప్పుడు గూగుల్లో కొడితే నాకు చూపెట్టింది అయితే దురంధర్ మూవీ అయితే చూపెట్టింది. దాదాపు 240 నుంచి 257 కోట్ల మధ్యలో అయితే ఈ మూవీ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి గూగుల్ అయితే చెప్పడం జరిగింది అనమాట. ఇండియాలో దాదాపు 1 or 2 crores అయితే నెట్ని కలెక్ట్ చేయడం అయితే జరిగింది. హైయెస్ట్ ఓపెనర్ అని చెప్పుకోవచ్చు, హైయెస్ట్ ఓపెన్ ఆఫ్ ది కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ఇండియన్ సినిమా హిస్టరీలో నేను పుష్పని అయితే ఇంక్లూడ్ చేయక్కర్లేదు, ఎందుకంటే కొంతమంది ఫేక్ అన్నారు, ఇంకొంతమంది న్యూస్ ఛానల్స్లో వచ్చాయి. దాని గురించి నేను ప్రత్యేకంగా గూగుల్ కూడా తేడా చూపెడతాను, సో దాన్ని ఇంక్లూడ్ చేయను నేనైతే. అండ్ హైయెస్ట్ ప్రీమియర్స్ ఆఫ్ ద కలెక్షన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. 50 crores అయితే ఇప్పటి వరకు అదైతే ఒక రికార్డ్ని క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు దురంధర్ అయితే. సో 50 crores ప్రీమియర్స్కే వచ్చాయట. 50 crores ఒక ప్రీమియర్. రేపు తెల్లారితే సినిమా ఇవాళ 50 crores వచ్చాయంటే అది మామూలు విషయం కాదనమాట. ఇండియా వైడ్ గానే 102 కోట్లు కలెక్ట్ చేసింది నెట్, అండ్ వరల్డ్ వైడ్ గా అయితే 240 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇది దురంధర్ కి సంబంధించి 240 కోట్లు అయితే దురంధర్ Day 1 కలెక్షన్స్ అయితే. సో చెప్పాలంటే Day 2 అయితే చాలా రావచ్చు. సో చూడాలి మరి Day 2 రిపోర్ట్ ఎట్లా ఉంటుందో రేపు చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా దురంధర్ మూవీకి సంబంధించిన Day 1 కలెక్షన్స్ రిపోర్ట్ అయితే. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.